తల్లిదండ్రులు మీ అందరికీ నమస్కారాలు. నేను ఒకటి చెప్తాను, మీరు చక్కగా వింటే మీరు వృద్ధాశ్రమాలకు వెళ్ళరు. అవునా, ఇన్ని వేల వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి సమాజంలో. మీ పిల్లవాడికి విలువలు చిన్నప్పుడు నేర్పించలేదా? వాడు పెద్దయ్యాక మిమ్మల్ని వృద్ధాశ్రమంలో పడేస్తారు. అవునా, అవును. విలువలు ఎలా నేర్పించాలి మరి? నేను సింపుల్ అమ్మా, సింపుల్. ఎలా అండి? ఎలా? భగవద్గీత ఇవ్వండి. అవునా, భగవద్గీత ఇస్తే విలువలు వచ్చేస్తాయి, వచ్చి తీరుతాయి అంతే. భగవద్గీత ఇస్తే విలువలు వస్తాయి, భగవద్గీత వస్తే వీరత్వం పెరుగుతుంది, భగవద్గీత ఇస్తే చెడు ఆలోచనలు దూరమవుడు, భగవద్గీత ఇస్తే సమాజాన్ని గౌరవిస్తాడు, ముఖ్యంగా స్త్రీలను గౌరవిస్తాడు. భగవద్గీత వస్తే మీ కొడుకు చాలా గొప్పవాడవుతాడు, భగవద్గీత వస్తే మీ కొడుకు బాగా చదువుకుంటాడు, భగవద్గీత వస్తే మీ కొడుకు శక్తివంతమైన జ్ఞానవంతుడు అవుతారన్నమాట. మరి భగవద్గీత ఇవ్వకపోతే అవేం లక్షణాలు రావు. ఆ లక్షణాలు రాకపోతే ఏమవుతుంది? మిమ్మల్ని వృద్ధాశ్రమంలో పడేస్తారు. తల్లిదండ్రులు వినండి, ఇప్పటికైనా అర్థం